సికింద్రాబాద్ తిరుమలగిరిలో స్థానికులు ఆందోళనకు దిగారు. వైన్ షాప్ ఏర్పాటు నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజలు నివసించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, ఇక ఇటు సికింద్రాబాద్ తిరుమలగిరిలో అయితే అక్కడి స్థానికులు ఏవైతే వైన్ షాప్ ఉందో దాని ఏర్పాటు అనేది నిలిపివేయాలని అయితే అక్కడ వారు నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికి చూస్తే నూతనంగా ఏర్పాటు చేసిన వైన్స్ తమ పొద్దంటూ కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సికింద్రాబాద్ లోని యొక్క తిరుమలగిరిలో నూతన వైన్ షాప్ ఈ రోజు ఓపెన్ చేయడంతో తమకు ఇక్కడ వైన్ షాప్ వద్దంటూ కూడా గ్రామస్తులు రాస్తారోకో కూడా దిగిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ యొక్క స్థలం మాత్రము ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే స్థానిక మాజీ కార్పొరేటర్ స్థలం కాబట్టి కార్పొరేటర్ దిగు రావాలంటూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గ్రామస్తులు ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వైన్ షాప్ పెట్టొద్దంటూ కూడా నినాదాలు చేస్తూ ధర్నాకైనా సిద్ధంగా ఉంటాం, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఒక నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్స్ కి దీనికి సంబంధించి ఇప్పుడు స్థానికులు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పోలీసులు కంపల్సరిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కాబట్టి కంపల్సరిగా దీనికి సంబంధించి వైన్ షాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుందనేది మాత్రం ఇటు ఒకవైపు ఆ యొక్క వైన్ షాప్ సంబంధించిన వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతేనేమి ప్రజల ప్రాణాలతో చిలగట మారుతున్న యొక్క వైన్ షాప్లు తమ పొద్దంటూ కూడా ప్రధానంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తానికి మాత్రము రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల కొద్ది కూడా యొక్క పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా స్తంభించింది. మరోవైపు పోలీసులు కూడా ఆందోళనకు సంబంధించిన వారిపైన దీనికి సంబంధించి వారిని శాంతింపజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే పవన్, మరి వైన్ షాప్ ఓనర్ ఏమంటున్నారు? ప్రజెంట్ మాత్రం వైన్ షాప్ ఓనర్ మాత్రం ఇప్పటికీ మీడియా ముందుకు రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీనిపైన ఇప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు పూర్తిగా అనుమతులు ఉంది కాబట్టి తాను మాట్లాడలేకపోతాను, ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే దీనికి సంబంధించి తాము పెట్టకపోతుండే అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతేనేమి ఓవరాల్ గా చూస్తే మాత్రం స్థానికులు స్థానిక కొత్త వైన్ షాప్ పైన మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.